సో రాను రాను మానవుని యొక్క జీవిత శైలి మారిపోతుంది. సో ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడంతో చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయినారు. దీంతో ఏంటంటే మనం మొట్టమొదటి అంశం ఫుడ్. ఫుడ్ దగ్గరే హెల్తీ ఫుడ్ తినాలి అని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. అటువైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఆయిల్ వాడకం అనేది ఈ మధ్య చాలా బాగా పెరిగిపోయింది. ఈ ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే కోల్డ్ ఆయిల్ అంటే కోల్డ్ ప్రెస్లు అంటే గానుగ నూనెలు అవి వాడండి, అవి చాలా మంచివి అని చెబుతున్నారు. అయితే ఇవి ఎంత మంచివి, దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది, నార్మల్గా వీటికి తేడాలు ఏంటి, ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి. రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ వాళ్ళు ముందు వాళ్ళు బిలీవ్ చేస్తే కానీ వాళ్ళు వాడకం స్టార్ట్ చేయరు. ఇది వంటిల దగ్గర నుండి మన ఆరోగ్యం మనం స్టార్ట్ చేయాలి. సో ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియడానికి ఇవాళ మనకు కోల్డ్ ప్రెస్లో ఒక స్పెషలిస్ట్ అయిన శ్రీ సతీష్ గారు ఉన్నారు. వాళ్ళు దాదాపు 5 to 10 years నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాల్ని క్లియర్ చేసుకుందాం. వెల్కమ్ సతీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. సో ఏంటంటే ఇదండి, ఇప్పుడు ఈ కొత్త పోకడ ఏంటంటే కోల్డ్ ప్రెస్లో ఆయిల్ వాడండి, కోల్డ్ ప్రెస్లో ఆయిల్ వాడండి. అయితే జనాలకి చాలా సందేహాలు ఉన్నాయి వీటిపైన. అంటే ఇది ఫిల్టర్ చేయరని, తర్వాత వీటిని డీప్ ఫ్రై పనికిరాదని చెప్పి, దీని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందని రకరకాలుగా. సో ఇలాంటి సందేహాలు అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటే చెప్పండి దీని గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే ఏమి హీట్ ఇవ్వట్లేదు, న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం సార్. న్యాచురల్ ఎక్స్ట్రాక్టేషన్లో ఇది ఒక 3-4 టైప్స్లో చేస్తున్నాం సార్ మనం ఎక్స్ట్రాక్షన్. ఒకటి ఏంటంటే చెక్క గానుగలు చేస్తున్నాము, ఒకటి ఏంటంటే ఆవు ఎద్దు గానుగలతో చేస్తున్నాము, నార్మల్ మిషన్తో చేస్తున్నాము. మేజర్గా ఏంటంటే ఏ చేసినా న్యూట్రియన్స్ పార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆయిల్లో న్యూట్రియన్స్ ఉండాలి. సో జనరల్గా ఇంటర్నేషనల్ లెవెల్ ఏంటంటే ఒక 45 degrees లోపల ఉంటే కోల్డ్ ప్రెస్ అంటాం. అంటే టెంపరేచర్ తీసేటప్పుడు, ఆయిల్ తీసేటప్పుడు 45 degrees లోపల ఉంటే కోల్డ్ ప్రెస్ అంటాం యాక్చువల్గా. సో కోల్డ్ ప్రెస్ నుండి ఏంటి అడ్వాంటేజ్ మెయిన్ ఏంటంటే ఏవైతే న్యూట్రియన్స్ ఉన్నాయో అవి అందులో ఉండిపోతాయి యాక్చువల్గా, ఎగ్జాస్ట్ కావాలన్నమాట యాక్చువల్గా. సో ఇవి మేజర్గా ఇది. సో ఇందులో అన్ని రకాల ఆయిల్ చేస్తున్నాము, లైక్ పల్లి నూనె, గ్రౌండ్ నట్, సాఫ్లవర్, కుసుమ నూనె అంటాము, సిసమే, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె, మస్టర్డ్, ఆవాలంటే మస్టర్డ్ నూనె అనమాట యాక్చువల్లీ. దాని తర్వాత అవి కాకుండా బాదాం ఆయిల్, ఆముదము, క్యాస్టర్ ఆయిల్, నైజర్ ఆయిల్, వెర్రె నువ్వులు, గడ్డి నువ్వుల నూనె, ప్లస్ ఫ్లాక్సీడ్ ఆయిల్, ప్లస్ కలోంజీ ఆయిల్స్, ఆల్మోస్ట్ ఈ 10 ఆయిల్స్ చేస్తున్నాము. మేజర్ కుకింగ్ మాత్రం ఈ 5 ఆయిల్స్ వాడుతున్నాం సార్. ఏ 5 అంటారు? గ్రౌండ్ నట్ ఒకటి, సాఫ్లవర్ కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె. సీజన్ బట్టి చేంజ్ చేస్తూ వాడుతున్నాం సార్. సో ఫస్ట్ ఇనిషియల్లీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, పూర్వం వాడేవాళ్ళు మిగతా ఆయిల్స్ అంటే కొద్ది మనకు తెలియదు, బట్ పూర్వం నుంచి వాడుతున్నప్పుడు మనకి పల్లి నూనె అంటే అందరికీ తెలుసు యాక్చువల్గా. సో కంఫర్ట్గా ఉంటుంది, ఈ టేస్ట్ బాగుంటుంది యాక్చువల్గా ఈజీగా. అందుకే మనం ఏం చేస్తామంటే కోల్డ్ ప్రెస్ అనే వరకు ఫస్ట్ ఏం చేస్తాము, గ్రౌండ్ నట్ ఇస్తాం వాళ్ళకి. వాడిన తర్వాత స్లోగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ విల్ షిఫ్ట్ టు సాఫ్లవర్ అనమాట యాక్చువల్లీ, అంటే కుసుమ నూనె, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఆలివ్ ఆయిల్ అంటారు, ఇండియన్ ఆలివ్ ఆయిల్ అంటారు. యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చదువుకుంటూ పోతే స్టడీస్ కూడా చాలా బెనిఫిట్స్ చెప్తున్నాయి యాక్చువల్లీ, స్టడీస్ చెప్తున్నాయి. నెక్స్ట్ తర్వాత నువ్వుల నూనె. నువ్వుల నూనె మీకు తెలుసు, చలికాలం వచ్చిందంటే సంక్రాంతి లడ్డూలు తింటారు, నువ్వుల లడ్డూలు, కాల్షియం పెరుగుతుందని నువ్వుల లడ్డు. ఎండాకాలం వచ్చిందంటే కోకోనట్ మంచిది యాక్చువల్గా, కోకోనట్ చల్లదనం ఉంటుంది. అది కాకుండా మస్టర్డ్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ అనమాట యాక్చువల్గా. జనరల్గా ఏంటంటే మస్టర్డ్ అనే వరకు మనకు వేడి అది ఉంటుంది, ఈ సీజన్లో వాడచ్చు మనం. ఇవన్నీ ఒకటి రొటేషన్ చేసుకుంటూ పోవాలి యాక్చువల్లీ. బ్రాండ్ కాదండి, సీడ్ రొటేషన్ చేస్తాను. ఒకసారి గ్రౌండ్ నట్ వాడాలి, సాఫ్లవర్ వాడాలి, సీసేమ్ వాడాలి, కోకోనట్ వాడాలి, మస్టర్డ్ వాడాలి. సో ఇప్పుడు మన కస్టమర్స్ కూడా ఏంటంటే మనం రొటేషన్ చేస్తూ ఎప్పుడు ఏది వాడాలి చెప్తూ పోతున్నాం వాళ్ళకి. అంటే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి అనమాట. అన్నిట్లో న్యూట్రియన్స్ ఉండవు. పల్లిలో ఉన్న న్యూట్రియన్స్ వేరున్నాయి, నువ్వుల నూనె న్యూట్రియన్స్ వేరున్నాయి, కొబ్బరిలో ఉన్న న్యూట్రియన్స్ వేరే ఉన్నాయి. కాబట్టి అన్ని రొటేట్ చేసి వాడమని చెప్తున్నారు అందరూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సార్. దీంట్లో అది రైటే, బట్ ముఖ్యంగా వీళ్ళ గృహిణులకి వంట చేసే వాళ్ళే కాబట్టి వాళ్ళు అంటున్నారు ఈ ఆయిల్స్ డీప్ ఫ్రైకి పనికిరాదు, లేకుంటే తడకా చేయలేం, దీనిలో తాలింపు పెట్టలేం, నార్మల్ వాటికే పనికొస్తుంది అంటారు. దానికి మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్, ఇది మేజర్గా ఏంటంటే బాయిలింగ్ పాయింట్ సమస్య అనమాట యాక్చువల్గా. కోల్డ్ ప్రెస్లో కూడా ఇప్పుడు లైక్ సాఫ్లవర్ ఉందనుకోండి, మీరు డీప్ ఫ్రైస్ వాడుకోవచ్చు, చాలా మంది వాడుతున్నారు, స్నాక్స్ చేస్తున్నారు, డీప్ ఫ్రైస్ వాడుకోవచ్చు, ఏది సాఫ్లవర్ వాడుకోవచ్చు. మిగతాది కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది, సాఫ్లవర్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. సాఫ్లవర్ డీప్ ఫ్రై మిగతావి
అంత సజెస్టెడ్ కొద్దిగా సజెస్టెడ్ కాదని కదా సార్, కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళ కుకింగ్ లో డీప్ ఫ్రై లో కొద్దిగా ఇది రావడము, ఫ్యూమ్ రావడము, అట్లా కొద్దిగా ఎందుకంటే ఇది బాయిలింగ్ పాయింట్ లో అలా సీడ్ లో ఇది ఉంటుంది సార్. సీడ్ లో బేసిక్ గా ఈ రా ఆయిల్ లో బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది, అట్లా వేడి మీద చేయలేము చిన్న చిన్న వాడికి పనికి వస్తుంది. అందుకే సన్ఫ్లవర్ కొద్దిగా బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనము ఫిల్టర్ చేస్తున్నాం యాక్చువల్లీ మన అది మీరు డీప్ ఫ్రైస్ కు ఈవెన్ గ్రౌండ్ నట్ కూడా వాడుకోవచ్చు అట్లా. అయితే అండి ఇప్పుడు టేస్ట్ లో ఏ రకమైన తేడా ఉంటుంది, రిఫైన్డ్ ఆయిల్ కి దీనికి ఏ రకమైన తేడాలు ఉంటాయి సార్? ఇప్పుడు మన ఆయిల్ కి వచ్చే వరకు గానుగలో టేస్ట్ చాలా పెరుగుతుంది సార్ యాక్చువల్గా. ఎందుకంటే ఒరిజినల్ కదా, మనం అందులో ఏం కలిపేది ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది. ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది. ఒరిజినల్ ఫ్లేవర్ రావడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. పిల్లలు బాగా తింటారు యాక్చువల్, తినని వాళ్ళు కూడా పిల్లలు బాగా తింటారు యాక్చువల్గా. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొద్ది క్వాంటిటీ వేయాలి. ఇప్పుడు నార్మల్ ఆయిల్ 2 స్పూన్స్ వేసారనుకోండి, ఇది 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సతీష్ గారు, ఇంకో సందేహం. ఇప్పుడు మామూలు ఆయిల్స్ కి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ చూస్తే ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 150 అంటే అది నియర్లీ 350 to 400 రూపీస్. కాస్ట్లీ ఎందుకు అవుతుంది సార్? మరి వాళ్ళంతా తక్కువ చేస్తున్నారు సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ నట్ అనుకోండి సార్, ఎగ్జాంపుల్ మనం గ్రౌండ్ నట్ తీసుకున్నాము, మనకు తెలుసు ప్రైస్ సుమారుగా 120 నుంచి 130 రూపీస్ ఉంది యాక్చువల్గా. కిలో పల్లీలు 120 నుంచి 130 ఉంది సార్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన జనరల్గా ఏంటంటే 35 to 40% వస్తుంది అనమాట. అంటే 2.5 kgs నుంచి 2.8 kgs వరకు పడుతుంది. అంటే ఒక లీటరు కోల్డ్ ప్రెస్ అంటే అట్లీస్ట్ 2 నుండి 2.5 కేజీల 2.5-3 లోపల 2 నుండి 3 కేజీల పల్లీలు మనం ప్రెస్ చేస్తే గానీ ఇంత ఆయిల్ రాదనమాట. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మేము హోల్సేల్ లో కొంటాం కాబట్టి 120 రూపీస్ ఉంది మంచి సీడ్, 120 to 125 అట్లా ఉంది. సో 120 ఎగ్జాంపుల్ బేసిక్ ప్రైస్ తీసుకుందాం. 120 ఏంటంటే 2.5 అన్నా కానీ 300 రూపీస్ అవుతుంది సార్. 310, 320. సో ఇది మళ్ళీ కన్వర్షన్ కాస్ట్ ఉంటుంది యాక్చువల్గా. కన్వర్షన్ కాస్ట్ కొద్దిగా మార్జిన్ మాకేసిన ప్రొడక్షన్ కాస్ట్ యాడ్ అవుతుంది. సో మనం పెద్ద రేట్లో ఎక్కువ ఏం అమ్మట్లేదు సార్, రీజనబుల్ గా అమ్ముతున్నాం. 380 to 400 అమ్ముతున్నాం కాబట్టి ఒక 20-30 రూపీస్. సో బేసిక్ అది వాళ్ళు ఏమంటే మాస్ ప్రొడక్షన్ ఉంటుంది. నార్మల్ ఆయిల్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో హై టెంపరేచర్ టెక్నాలజీ కాబట్టి డిఫరెంట్ టెక్నాలజీ ఇదైతే చాలా లిమిటెడ్ గా మంచి నాణ్యత సీడ్స్ మెయిన్ ఏంటంటే 120 రూపీస్ 125 రూపీస్ మీరు ఎక్కడ వెళ్ళినా. సో క్వాలిటీ స్వీట్స్ వాడతాం కాబట్టి ప్లస్ 2.5 kgs మనం ఏమి యాడ్ చేయం కదా సార్. యాక్చువల్లీ ఏం ఫిల్లర్స్ యాడ్ చేయం మనం ఇందులో. జస్ట్ గ్రౌండ్ నట్ అంటే గ్రౌండ్ నట్ ఉంటుంది అనమాట. సో దాని నుంచి ఆ కాస్టింగ్ ఇది అవుతుంది యాక్చువల్లీ. సో మీరు ఎక్కడ పోయినా ట్రై చేయాలి, ఎంత వస్తుంది జనరల్ గా, ఎలా రేట్ ఇస్తున్నారు అనేది మనం మార్కెట్ లో తెలిస్తే చెప్తున్నాం. సో వాళ్ళు జెన్యూన్ ఇస్తున్నారు లేదా ప్రైస్ బట్టి కూడా చాలా వరకు ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, అంటే ప్రైస్ ఓకే, అంటే మరి ఎక్కువ ప్రైస్ ఉంటే మంచిదేనా? ఎక్కువ ప్రైస్ ఉంటే మంచిది అనలేము సార్. ఇంకే మనం ఏం చేస్తున్నామంటే మీరు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మీరు కావాలంటే ఇంట్లో మిషన్స్ కొనుక్కోవచ్చు, అది కూడా సప్లై చేస్తాను నేను. మిషన్స్ కావాలంటే నేను సప్లై చేస్తాను. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ లేదు సార్ నాకు ఎవరిని నమ్మను, నేను ఇంట్లోనే చేసుకోవాలి అంటే కూడా ఇంట్లో కూడా మిషన్స్ ఇస్తాను. సింపుల్ మిషన్స్, గ్రైండింగ్ మిషన్స్ లాగా ఉన్నాయి, చాలా బాగా మంచి మిషన్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు 20-25,000 పెట్టినా ఒకవేళ సపోజ్ ఓకే రియల్ గా వాళ్ళకు నమ్మకం లేదా అవకాశం. కరెక్ట్ అండి. ఇప్పుడు సగటు హౌస్ హోల్డ్ చూస్తుంటే ఆయిల్ కి మేబీ 3 ప్యాకెట్ 3 లీటర్స్ నుండి 5 లీటర్స్ దాకా వాడుతుంటారు. యావరేజ్ ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ చూస్తే మేబీ 150-160 ఆ ప్రాంతంలో ఉండొచ్చు. సో వాళ్ళ బడ్జెట్ లిమిటెడ్ గా ఉంటుంది. సడన్ గా ఇప్పుడు మీరు కోల్డ్ ఆయిల్స్ కి ఒకవేళ షిఫ్ట్ కావాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, బట్ దాన్ని మనం ఎలా జస్టిఫై చేస్తామండి? సార్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మన ఆయిల్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలు ఆయిల్స్ 150 దొరుకుతున్నాయి, ఇక్కడ ఎగ్జాంపుల్ 400 తీసుకుందామండి, అంటే 250 రూపీస్ ఎక్కువ అంతే కదా. కోల్డ్ ఆయిల్ నార్మల్ ఆయిల్స్ ఇప్పుడు 400 ఎగ్జాంపుల్ యావరేజ్ ప్రైస్ తీసుకుంటాం 400. అది సపోజ్ 150 అనుకోండి, అంటే 250 ఎక్కువ పెడుతున్నారు అంతే కదా. మంత్లీ ఒక ప్యాకెట్ 1 లీటర్ కి 250 పెడతారు. నార్మల్ గా మన ఫ్యామిలీలో 4 to 5 లీటర్స్ అవుతుంది, 4 to 5 లీటర్స్ అవుతుంది. అంటే 5 లీటర్స్ అన్నా కానీ 1250 ఎక్కువ పెడుతున్నాం. సో 1250 ఈజ్ ఇట్ అఫోర్డబుల్ మంత్లీ? అదే ఇప్పుడు మంత్లీ 1250 సార్, మంత్లీ ఎక్స్ట్రా పే చేయాల్సి. ఎక్స్ట్రా పే చేసినా కానీ ఇదేంటంటే సార్ ఇప్పుడు ఇది ఆయిల్ లాగా చూడదండి, ఇది మెడిసిన్ లాగా చూడాలి మీరు. ఓకే, ఆయిల్ లాగా చూస్తే మీరు ఏ ఆయిల్ తో కంపేర్ చేయలేరు యాక్చువల్గా. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ లో క్యూర్ కానీ ఆయిల్స్ తో క్యూర్ అవుతున్నాయి కొన్ని.
ఓకే. కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతున్నాయి. కొన్ని కస్టమర్స్ కూడా ఉన్నారు మనకి. కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతుంది వాళ్ళకి యాక్చువల్‌గా. ఎందుకంటే ఎన్నో టాబ్లెట్స్ వేసినా గానీ మెయింటైన్ అవ్వట్లేకపోతుంది. ఇక్కడ ఈ ఆయిల్ వల్ల మెయింటైన్ అవుతుంది. సో, ఈ ఆయిల్ ఎప్పుడు కూడా మీరు వేరే ఆయిల్స్‌తో పోల్చొద్దండి. ఈస్ ఏ మెడిసిన్ ఆయిల్ అని. ఆ రూపంలోకి తీస్తే హ్యాపీగా అంటే ఉంటుంది. మీరనేది 1250 అదే ఎక్స్ట్రా పెట్టినా మనకు ఆరోగ్యపరంగా వచ్చే బెనిఫిట్స్ వల్ల అది నల్లిఫై యెస్. దాన్ని కాంపెన్సేట్ కాంపెన్సేట్ అవుతుంది సార్. మీరు ఎందుకంటే మనం ఏదైనా రోగాలు ఇస్తే దాంట్లో ఎలాగో మళ్ళీ మెడిసిన్స్ కి డాక్టర్ ఆ. ఖర్చు పెడతాం. దాని బదులు ఇది ప్రికాషనరీ ప్రికాషనరీగా వాడితే హ్యాపీగా ఉంటుంది సార్. యాక్చువల్ టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఒకటి కాదు సార్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హ్యూమిడిటీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు చాలా అంటే చాలా ఈవెన్ హెయిర్ లాస్ కూడా తగ్గిపోతుంది యాక్చువల్. కొన్ని ఆయిల్స్ అలా ఉన్నాయన్నమాట. హెయిర్ లాస్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో, ఒక్కటి కాదు సార్, ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇది వాడితే ఇది అని ఏం లేదు. ఈ గుడ్ ఆయిల్ అయితే రైట్ మీరు అనేది ఈ పాయింట్ బాగా నచ్చింది నాకు. ఈ ఆయిల్ మనం దీనివల్ల వాల్యూ దాన్ని ఇచ్చే వాల్యూ మనం అయితే ఈ వాల్యూ ఎన్ని రోజులకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక గృహిణి ఒక కుటుంబం ఉంది, వాళ్ళు ఈ రోజు రిఫైన్డ్ ఆయిల్ వాడతారు. నేను సడన్ గా ఇవి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే దాని రిజీవ్డ్ ఎప్పుడు మనం పర్సీవ్ చేసుకోవాలి అంటే ఎన్ని రోజులు పట్టుద్ది, ఏమైనా మిజరబుల్ కానీ ఏమైనా ఉంటాయా, లేకుంటే విజిబుల్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తాయా, ఎలా మనకు తెలుసుకోవాలి దీనివల్ల ఎఫెక్ట్స్ మనకు తెలుస్తున్నాయని, ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇప్పుడు జనరల్ గా అంటే స్టడీస్ చెప్తున్నా ఏంటంటే వచ్చేటి రావు ఫస్ట్. ఇప్పుడు రోజుకు మన హెల్త్ వచ్చేవంటే రోగాలు వచ్చేటి కూడా డిటరేషన్ అవుతుంది కదా సార్. ఇప్పుడు వచ్చే రోగాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ రోజుకున్నది రేపు ఇంకో రోగం రావచ్చు, మనకు తెలియదు యాక్చువల్లీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఆపుతుంది. వచ్చే రోగాలు కూడా కొద్దిగా పోస్ట్పోన్ చేయగలుగుతుంది. ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ నేను రాదు అని మొత్తం అనలేదు, బట్ పోస్ట్పోన్ చేయగలుగుతుంది యాక్చువల్లీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఉన్నాయి కూడా కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మా కస్టమర్ ఫీడ్బ్యాకే ఇప్పుడు చాలా మంది కొలెస్ట్రాల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎస్ సార్, కొద్ది మెయింటైన్ చేయగలుగుతున్నామని. అంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ హై కొలెస్ట్రాల్ వాళ్ళు వాళ్ళు లేకుంటే షుగర్ వాళ్ళు 100% వాడచ్చు. 100% వాడచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏ ఆయిల్ వాడాలి అనేది ప్రతిసారి మనం ఇంకా కొన్ని వీడియోస్ చేసాము ఫర్దర్ గా కూడా. ఓకే. అయితే ముఖ్యంగా సపోజ్ ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి, ఒక గృహిణి ఒక కుటుంబం వాళ్ళు సడన్ గా వీటిని ఆయిల్ ని షిఫ్ట్ చేస్తే ఏ ఆయిల్ నుండి స్టార్ట్ చేయాలి సార్? నేనేమంటే కంఫర్ట్ ఆయిల్ గ్రౌండ్నట్ అండి. గ్రౌండ్నట్ నుంచి షిఫ్ట్ అయిపోండి. ఫస్ట్ గ్రౌండ్నట్ కంఫర్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మంత్ సాఫ్లవర్, థర్డ్ మంత్ నువ్వుల నూనె, ఇట్లా రొటేట్ చేసుకుంటూ పోతే కంఫర్ట్గా వచ్చేస్తుంది. ఒకేసారి మనం మస్టర్డ్ తీసుకొచ్చేస్తే వాడరండి. బెనిఫిట్స్ చాలా ఉండొచ్చు, కాకపోతే అంటే మనం తినే దాంట్లో కూడా మనకు చేంజ్ రావద్దు. ఎన్హాన్స్ కావాలి కానీ పాడవద్దు. అయితే నేను దీనికి అలవాటు పడ్డా అనుకున్నాను, నేను మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రాబ్లం అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు సార్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అట్లానే లేదు, అలానే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం బయట వెళ్తున్నాము, హోటల్స్కి వెళ్తున్నాము, దొరకట్లేదు కదా, ఉన్నప్పుడన్నా మంచిది తిందాం అనేది. ఓకే, అవైలబిలిటీ ఉన్నప్పుడన్నా మనం మంచిది తింటే బాగుంటుందని. సో బేసిక్ అది ప్రివెంటివ్ ఉన్నవాడిని కంట్రోల్ చేయడానికి కూడా పనికొస్తుంది సార్. సో ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉంటారో, ఎవరైతే న్యాచురల్ ఫుడ్ తిందాం అనుకుంటారో వాళ్ళకి వీరు ఇచ్చే సలహా ఏంటంటే మీరు రిఫైన్డ్ వాల్స్ అలవాటు అంటే వాడిని, కానీ మీరు కొంచెం మెరుగుపరచుకోవాలనుకుంటే మాత్రం ఈ డిఫరెన్స్ ఏదైతే కాస్ట్ అనుకోకుండా ఇది వాడితే మీకు లాంగ్ టర్మ్ లో మీకు బెనిఫిట్స్ ఉంటాయని అని చెప్తున్నారు. సో ఇది ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇది వాడండి అని ఆయన కూడా చెప్తున్నారు. సో నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ ఇంకోసారి నేను నా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను వాడిన తర్వాత పూర్తిగా. సో చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.